అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. 2024 ఆగస్టు 5వ తేదీన బంగ్లాదేశ్లో కొన్ని ఉగ్రవాద మూకలు షేక్ హసీనా ఇంటిపైకి దాడికి బయలుదేరడంతో ఆమె పారిపోయి భారత్కి వచ్చి తలదాచుకుంది. ఇక్కడ నేను కొన్ని ఉగ్రవాద మూకలు అన్నాను. అయితే విద్యార్థులు, ప్రతిపక్షాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రజలు, న్యాయవాదుల్లోని కొన్ని గ్రూపులు అంతా అప్పటి షేక్ హసీనా పైకి వెళ్లారు గాని నేను మాత్రం అలా వెళ్లిన వారిని ఉగ్రవాద మూకలు అనే అన్నాను. ఎందుకు అంటే ఈ ఆందోళనకారులు తర్వాత జరిపిన దాడులు దారుణమైనవి. తాము ఏ లక్ష్యం కొరకు ఉద్యమించి చచ్చారో అది మరిచిపోయి తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ కార్యకర్తలను, సంఘాలను, ఇతర కమ్యూనిటీ ప్రజలను టార్గెట్ చేశారు. ముఖ్యంగా హిందువులపైన హింసాత్మకమైన దాడులు జరిపారు. ఒకవేళ ఈ మూకలు సైన్యంతోనో ఆయుధాలతో ఎదుర్కొనే ప్రత్యర్థులతోనో ఫైట్ చేసి ఉంటే వీరు ఉద్యమకారులు అయ్యేవారు. కాని వీరు కేవలం అమాయక పౌరులను చంపారు. మరి వీరిని ఉగ్రవాద మూకలు అనకుండా ఏమంటారు? ఆ రోజు నుండి ఈ రోజు వరకు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపైన రకరకాలుగా దాడులు చేస్తున్నారు వీరు. అక్కడ ఈ దాడులను ఆపగలిగే యంత్రాంగమే లేకుండా పోయింది. మహమ్మద్ యూనస్ అన్న ఒక ముసలాడికి ప్రధాన సలహాదారు అన్న పోస్టును ఇచ్చి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ మహమ్మద్ యూనస్ మామూలోడు కాదు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. షేక్ హసీనా పారిపోయి 5 నెలలు అవుతున్నా ఆవగింజంత ఇన్ఫ్లుయెన్స్ కూడా చూపించని ఇతని ప్రభుత్వము ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అన్నట్టుగా ఉంది. ఇతని తాత్కాలిక ప్రభుత్వం కంటే చచ్చిన శవం నయమని చెప్పవచ్చు. కనీసం చచ్చిన శవం ఒక్కో రోజు గడిచిన కొద్దీ కుల్లి గబ్బు వాసన వేస్తుంది. ఇతని ప్రభుత్వం మాత్రం ఎలాంటి రంగు, రుచి, వాసన లేకుండా కుయ్యోమని సాగుతోంది. కళ్ళ ముందు భయానక మతోన్మాద హంతక పర్వం జరుగుతూ ఉంటే కళ్ళు అప్పగించి చూస్తూ ఉంది. దీనిని బట్టి ఈ యూనస్కి ఏదైనా సాధిస్తే నోబెల్ శాంతి బహుమతి వచ్చిందా, లేక యుఎస్కి, యూరప్కి కాళ్ళు పడితే గాని అని అనిపించక మానదు. ఇలా బంగ్లాదేశ్లోని ప్రభుత్వం శవాసనం వేసి పడుకుంది. రాకాసి మూకలేమో కత్తులు, నెత్తురు అంటూ తెగబడుతున్నారు. భారత్ పదే పదే బంగ్లాదేశ్ని హెచ్చరించింది. హిందువులపైన దారుణమైన దాడులు జరుగుతున్నాయి, ఆపండి, ఇవి ఆపాల్సిన వారు మీరే అంటూ. ఇంతవరకు ఇలాంటి విషయాలపైన భారత్ పట్ల పాజిటివ్గా ఎవ్వరూ నోరు విప్పలేదు. పైగా పెంటనోర్లు వేసుకొని భారత్ని రకరకాలుగా నిందిస్తూ బెంగాల్, అస్సాం, త్రిపురలు మావే అంటూను, వాటిని మేము కలిపేసుకుంటాం అంటూను కొండ ముందు పొట్టేలు ఢీ అని నిలబడ్డట్టుగా నిలబడి వాగుతూ వస్తున్నారు. అయితే నిన్న మాత్రం ఈ టైపు మాటలు, బంగ్లా నుండి ఈ టైపు మాటలు మాత్రం కాకుండా కొన్ని పాజిటివ్ మాటలు వచ్చాయి. ఏదో ఒక రోజు భారత్తో సంయమనపు మాటలు మాట్లాడక తప్పదు బంగ్లాదేశ్కి. భారత్ సాయం లేకుండానే బంగ్లాదేశ్ బతికేస్తుందా? మనకు వెస్ట్ దిక్కున మాల్దీవ్స్లో కూడా ముయిజు అనేవాడు కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గర్వంతో భారత్ని చూసి కళ్ళు మిటకరించి కాలరెగరేశాడు. కానీ ఆ తర్వాత అయ్యా బాబు అని కాళ్లబేరానికి వచ్చాడు. ఇలాగే బంగ్లాదేశ్ కూడా భారత్ ముందు ఒకానొక రోజు సాష్టాంగ పడాల్సే ఉంటుంది. సరే, ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్నది ఏమిటి అంటే 5 నెలల తర్వాత మొట్టమొదటిసారి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఒకతను భారత్ బంగ్లాదేశ్ సంబంధాలపైన మౌనాన్ని వీడాడు. న్యూఢిల్లీతో మాకు సహకారం తప్పదు అంటూ పాజిటివ్ మాటలు మాట్లాడాడు. ఇంతసేపు మనం దీని గురించే మాట్లాడుకున్నాం. బంగ్లాదేశ్కి భారత్తో తప్పనిసరి అవసరాలు బోలెడు ఉన్నాయి అని. అహంకారానికి పోతే వారికే నష్టం. భారత్కి పీక్కుపోయేదేమీ పెద్దగా ఉండదు. ఎందుకంటే భారత్ చాలా పెద్ద దేశం. భారత్కి బోలెడు ఫ్రెండ్ కంట్రీస్ కూడా ఉంటాయి. ఈ విషయాన్ని 5 నెలలకి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ కనిపెట్టినట్టున్నాడు. అందుకే మెల్లిగా భారత్ బంగ్లాదేశ్ల మధ్య సహకార సంబంధం అనివార్యమైనది అంటూ మొదలుపెట్టాడు. ఈ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ పేరు జనరల్ వాకర్ ఉజ్ జమూన్. ఈయన ఏమన్నాడు అంటే బంగ్లా అండ్ భారత్ ఈ 2 దేశాల మధ్య గివ్ అండ్ టేక్ రిలేషన్ ఉంది. అయితే ఇది న్యాయం మరియు సమానత్వాలపైన ఆధారపడి ఉండాలి. బంగ్లా కూడా కొత్త దేశాలతో మంచి సంబంధాలను కొనసాగించాలి అని నిర్ణయించుకోవాలి అన్నాడు. అఫ్ కోర్స్ ఇచ్చిపుచ్చుకోవడం 2 దేశాల మధ్య ఎలాగో ఉంటుంది కదా. అంటే మనం వారికి 10 ఇస్తే వారు 1 6 ఇస్తారు కదా. కాబట్టి ఇచ్చిపుచ్చుకోవడం రైటే. ఇక ఇది న్యాయం మరియు సమానత్వాలతో కొనసాగాలి అన్నాడు. మరి భారత్ కంటే న్యాయంగా ప్రవర్తించే దేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? న్యాయానికి మారు పేరే భారత్. మన జాతీయ జెండాలోనే ధర్మచక్రాన్ని నిక్షిప్తం చేసుకున్నాం, న్యాయానికి ధర్మానికి గుర్తుగా. ఇక సమానత్వం అన్నాడు. యుఎస్ నుండి యుఎస్ అధ్యక్షుడు వచ్చిన, మాల్దీవ్స్ నుండి ముయిజు వచ్చిన మన దేశం ఇద్దరినీ సమానంగానే గౌరవిస్తుంది. ఈ వినమ్రతాయుతమైన సూత్రాలు మన సనాతన ధర్మంలోనే ఉన్నాయి. ఆనాటి నుండే భారత్కి ఇవి అలవడ్డాయి.
కాబట్టి వీటి పట్ల బంగ్లాదేశ్కి భయం అక్కరే లేదు. ఇవి తమ దగ్గర రెచ్చిపోయి చచ్చిపోతున్న ఉగ్రవాద మూకలకు నేర్పించాలి. ఇంకా ఈ వాకర్ ఉజ్ జమాన్ ఏమన్నాడంటే, భారత్ ఒక ముఖ్యమైన పొరుగు దేశం. మనం అనేక విధాలుగా భారత్ పైన ఆధారపడి ఉన్నాం. అదే సమయంలో భారత్ కూడా మన దేశం నుండి కొన్ని సౌకర్యాలను పొందుతోంది. భారతీయ ప్రజలు మన దేశంలో అధికారికంగానూ అనధికారికంగానూ చాలామంది పనిచేస్తున్నారు. ప్రతిరోజు మన బంగ్లాదేశ్ నుండి భారత్లోని ఆసుపత్రులకు చాలామంది ప్రతిరోజు వెళ్ళి వస్తూ ఉంటారు. భారత్లోని రకరకాల వస్తువులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి బంగ్లాదేశ్ పట్ల కూడా భారత్కి వ్యతిరేక భావం కాకుండా ఆసక్తికర భావమే ఉంది. ఇది ఎలాంటిది అంటే ఇద్దరి మధ్య ఇచ్చిపుచ్చుకునే బంధం. మన బంగ్లాదేశ్ ప్రజలు ఎవరూ కూడా భారత్ మన పైన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంది అని భావించవద్దు. అలా భావించడం తప్పు. దీనినంతటిని కేవలం ఇచ్చిపుచ్చుకోవడం లాగానే చూడాలి అంటూ చెప్పారు. వాస్తవంగా ఈ జనరల్ తమ ప్రజలకే ఈ విధంగా బుద్ధిమాట చెప్పాడు. ఇక చాలు ఈ అల్లరి, ఇలానే కంటిన్యూ చేస్తే భారత్ నుండి మనకు ఎలాంటి సహకారము ఉండదు, భారత్తో శత్రుత్వం పెట్టుకుని బతకలేం అని కూడా తన ప్రజలకు ఈ మాటల ద్వారా చెప్పినట్టుగానే మనకు అనిపిస్తూ ఉంది. ఇంకా ఆయన ఏమన్నాడు అంటే, చూడండి, పొరుగువారి ప్రయోజనాలకు విరుద్ధంగా మనం ఏమీ చేయకూడదు. మనం ఇలా వారికి విరోధంగా ఏమీ చేయకుంటే వారు కూడా మనకు విరోధంగా ఏమీ చేయరు కదా. వారి ప్రయోజనాలను మనం చూసినప్పుడు మన ప్రయోజనాలు వారు కూడా చూస్తారు కదా అన్నాడు. ఇంకా ఆయన ఏమన్నాడంటే, ఇంకా మయన్మార్ సరిహద్దును గురించి, రెండు దేశాల మధ్య ఉన్న నీటి పంపకం గురించి కూడా భారత్కి వ్యతిరేకంగా ఇతను మాట్లాడలేదు. భారత్ సరిహద్దుల్లో ఉన్న మన ప్రజలను వారు చంపరు, మనకు రావాల్సిన నీటిని కూడా వారు ఆపరు. ఇలాంటి పాపపు పనులు చేసే దేశం కాదు భారతదేశం అన్నట్టుగా చెప్పాడు. ఎలా అంటే, రెండు దేశాల మధ్య సంబంధాలను సమాన స్థాయిలో ఉండనివ్వండి అంటూ బంగ్లాదేశ్ను మొత్తాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. బంగ్లాదేశ్ జనరల్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా మొదటిసారి మాట్లాడాడు. ఇక చాలు, జరిగింది చాలు, భారత్తో మనకు ఎలాంటి ముప్పు లేదు, అలాంటి ప్రమాదం ఏదో ఉంది అని మీరు ఫీల్ అయి చావకండి, చంపకండి. రోగానికి నొప్పికి ప్రతిదానికి మనం భారత్లోకే వెళతాం. ఎందుకంటే భారత్ మన పొరుగు దేశం. అంతేకాకుండా అలా సాయాన్ని అందించగల స్థాయి గల దేశం అది. ఇంతకంటే ఎక్కువ చేస్తే తినే అన్నంలో మన్నేసుకున్నట్టు అవుతుంది అని చెప్పినట్టుగా ఆయన ఈరోజు మాట్లాడారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, సిరియా లాంటి ముస్లిం దేశాలలో మనలాగా ప్రజాప్రతినిధులు ఇలాంటి అధికారిక నిర్ణయాలు చేయరు, చేసి మాట్లాడరు. అక్కడ తరచుగా సైన్యం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అందుకే ఆ దేశాల పరిస్థితి అలా తగలడుతూ ఉంటుంది. సరే, ఏమైనప్పటికీ నిన్న బంగ్లాదేశ్ మిలిటరీ జనరల్ కాస్త సంయమనంగానే ఆయన మాట్లాడాడు. మరి ఇకనైనా బంగ్లాదేశ్ నార్మల్ కండిషన్లోకి వస్తుందా, చంపటం చావడం కాక దేశము అభివృద్ధి అనే ఆలోచన చేస్తుందా అనేది చూడాలి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.